వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ ఎవ్రీవే. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. దేవుని యొక్క మాటలను మనం ఎంతో కాలంగా వింటున్నాం. దేవుడు చెప్పేటువంటి ప్రతి మాటలోనూ కూడా గొప్ప సత్యం ఉన్నది అనేటువంటి సంగతిని కొందరు గుర్తించలేకపోతూ ఉన్నారు. దేవుడు చెప్పేటువంటి మాటలు సత్యమైనవి, యథార్థమైనవి. వాక్యాన్ని విని ఆనందించేటువంటి వారు యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరిస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు నాకు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని, వాక్యానికి ఎవరైతే విలువనిస్తారో వారు దేవుని యందు భయభక్తులు గలవారని చెప్పుకోవచ్చు. అయితే ప్రభువుని అంగీకరించినప్పటికీ కూడా ఆయన యొక్క కార్యకలాపాలలో నిమగ్నమై దేవుని పట్ల, దేవుని యొక్క కార్యాల పట్ల శ్రద్ధ చూపేటువంటి వారికి గొప్ప మేళ్ళు కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని వారు మర్చిపోకూడదు. ఈ సందర్భంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము 2వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉన్నది. రోమన్స్ చాప్టర్ 8 verse 1-2. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియును లేదు. ఎంతో కాలంగా నీ జీవితాన్ని దేవునికి దూరముగా గడిపేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దేవునిని అసహించుకునేటువంటి పరిస్థితులు ఎన్నో కొని ఉన్నాయి. దేవుని బిడ్డల పట్ల అసహ్యంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఎన్నో కొన్ని నువ్వు చేసావు. ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలను, ఎన్నో రకాలైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలను నీవు చేసి ఉన్నావు. దేవుని బిడ్డల పట్ల నీవు అనేక రకాలైనటువంటి హేయ స్వభావముతోటి నీవు వారికి తీర్పు తీర్చి ఉన్నావు. ఎందుకంటే నీవు గొప్ప దైవజనుడు అనుకుని నీ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు నీకు ఎంతో విలువనిచ్చేటువంటి వారుగా ఉన్నారు. అయితే వారిని నీవు ఆసరాగా తీసుకొని వారి యొక్క దుఃఖములలో, వారి యొక్క వేదనలలో ఏదో ఒక నీవు పెద్ద మనిషివే అని నీకు వారి యొక్క బాధలను చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవేం చేసావంటే వారిని చూసి నీవు ఆనందిస్తూ ఉన్నావు. వారి బాధలను చూసి ఆనందిస్తూ ఉన్నావు. వారి యొక్క వేదనలను చూసి ఆనందిస్తూ ఉన్నావు. నీవు కూడా ఒక సంఘ పెద్దగానే, ఒక దైవజనుడుగానే నీవు పరిగణింపబడుతున్నావు. నీవు చాలా దేవునికి విరుద్ధమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నందున్న వారికి ఏ శిక్షా విధియును లేదు. ఇటువంటి హేయకరమైనటువంటి స్వభావాలన్నిటినీ కూడా నీవు తీసివేసుకుని దేవుని బిడ్డల పట్ల అసహ్యకరమైనటువంటి పనులు చేసినటువంటి నీవు ఇవన్నిటినీ తీసివేసుకొని దేవుని పట్ల మంచి సహృదయ భావముతో నీవు కలిగి ఉన్నప్పుడు, అంటే దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మానివేయటానికి ఆస్కారం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నవారికి నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో క్రితం అది నీవు గమనించుకొని ఆ పరిస్థితి నుంచి దూరమై యేసుక్రీస్తులో నిజమైనటువంటి సాధు స్వభావముతో ఇతరులకు మంచి మాటలు చెప్పి
వారి యొక్క బాధల నుండి విడుదలయ్యేటువంటి మాటలు బైబిల్ గ్రంథం ద్వారా నీవు వారికి వివరించినట్లయితే నీవు ధన్యుడవు. అయితే యేసుక్రీస్తులో నీవు జీవిస్తున్నావని లెక్క. ఎందుకనంటే ఇతరుల యొక్క నీవు బాధను, ఇతరుల యొక్క వేదనను అర్థం చేసుకొని నీవు వారితో ఏకమైనప్పుడు నీవు కూడా క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని మాట్లాడినటువంటి వ్యక్తిగా కనపడతావు. నీ ద్వారా నీ మాటలు వినుచుండేటువంటి ఇతరులు కూడా సాధు స్వభావాలు అవటానికి ఆస్కారం కలుగుతుంది. అటువంటి వారికి ఏ శిక్షా విధియును లేదు. అంటే యేసుక్రీస్తులో నీవు నిజమైనటువంటి ప్రేమానురాగాలతో జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నావు కాబట్టి ఇక మీదట క్రితములో ఉండేటువంటి హేయ స్వభావాలన్నింటినీ కూడా నీవు తీసివేసుకొని యేసుక్రీస్తులో మంచి స్వభావముతో నీవు జీవిస్తూ ఉన్నావు. ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని నీవు స్వీకరించావు. నిజమైనటువంటి మారు మనసు కలిగినటువంటి వ్యక్తిగా నీవు పరిగణింపబడుతున్నావు. దేవుడు కోరుకునేటువంటిది అదే. ప్రతి వారు కూడా మారు మనసు పొందాలి. ప్రతి వారు కూడా ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించాలి. ఎందుకంటే అందరూ కూడా దారి త్రప్పిపోయి దేవుడిచ్చేటువంటి మహిమను పొందలేకపోతున్నారు అనే మాట పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. ఆ మహిమను నీవు తెలుసుకోవాలి. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ భాగ్యం ఎటువంటిదో నీవు రుచి చూసుకోవాలి. కాబట్టి మారు మనసు పొందటం ప్రతి మనుషునికి అవసరమైనది. మారు మనసు లేకుండా ఎవరో కూడా దేవునిని ఇష్టపూర్వకముగా అంగీకరించలేరు. ఎందుకనంటే నామకగానే నువ్వు దేవునిని పూజిస్తున్నావే తప్ప నీలో నిజమైనటువంటి మారు మనసు లేదు. మారు మనసు అని అంటే పాత స్వభావాలు, దేవునికి విరుద్ధమైనటువంటి ఆ యొక్క పనులన్నిటికీ కూడా దూరంగా జరిగిపోవాలి. దేవునికి విరుద్ధమైనటువంటి హేయకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పిపోయి ప్రభువుకి దగ్గరగా కావాలి. మనసు మార్చుకోవాలి. మంచి స్వభావాన్ని ఏర్పరచుకోవాలి. ఏది నీ మంచి స్వభావం? ఎక్కడా కనపడటం లేదు. ఇతరులను చూసి అవహేళనలు చేసేటువంటి స్వభావం నీలో కనబడుతుంది. మారు మనసు నీకు ఎక్కడుంది? మారు మనసు లేదు. దేవుని యొక్క భయం లేదు. ప్రార్థనకి వెళుతున్నావు నీవు అంతే. దేవుని మందిరంలో కూర్చుంటున్నావు అంతే. ఎందుకు వెళుతున్నావో నీకు తెలీదు, ఎందుకు వస్తున్నావో తెలీదు. మారు మనసు కలిగినటువంటి వ్యక్తి అయితే ఇవన్నీ నువ్వు సుదీర్ఘముగా ఆలోచిస్తావు. నీలో ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధలు దేవుని పట్ల లేవు. అయితే దేవునిని తెలుసుకునేటప్పుడు, పాతవి తీసివేసుకున్నప్పుడు, పాత స్వభావాలకు దూరంగా ఉన్నప్పుడు నేనేమంటున్నారు ఇక్కడ, యేసుక్రీస్తులో నీవు నిమగ్నమై ఉంటావు. ఆ పద్ధతులన్నీ మార్చుకున్నప్పుడు ఏ శిక్షా విధియు కూడా నీకు లేదు. యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆనందము, ఆ మంచితనము, ఆ స్వభావము, సాత్వికమైనటువంటి మనసు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాయి. ఎప్పుడు? యేసుక్రీస్తులో ఉన్నవారికి. ఇంకొక మాట, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. చూసారా? యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క, యేసుక్రీస్తులోనే జీవమున్నది, యేసుక్రీస్తులోనే బలమున్నది. ఆయనే నా రక్షణకర్త, నన్ను రక్షించేటువంటి దేవుడు, ఆయనలో గొప్ప సత్యం ఉన్నది అనేటువంటి మాటలను నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఆయనలో ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, ఆయనలో నిమగ్నమైనటువంటి భక్తితోటి నీవు ఎప్పుడైతే ఉన్నదో నీకు జీవమునిచ్చేటువంటి ఆత్మ, ఆ ఆత్మ పాప మరణముల నుండి నిన్ను విడిపింపచేయును. పాప మరణముల నుండి నీవే విధమైనటువంటి పాపాత్ముడవో, ఏ విధమైనటువంటి హేయమైనటువంటి క్రియలు చేశావో, అటువంటి గొప్ప
హేయకరమైనటువంటి ఆ యొక్క క్రియల నుండి దేవుడు ఏం చేస్తాడంటే విడుదల చేస్తాడో, నిన్ను విడిపిస్తాడో. ఎందుకనంటే ప్రభు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించావు కాబట్టి. క్రిత జీవితంలో నీవెన్ని చేసావో అవన్నీ కూడా నీకు తెలుసు. పాపమే చేసావు, పుణ్యమే చేసావు, అవన్నీ కూడా నీ అంతరంగానికి తెలుసు. అయితే ఇప్పుడు మాత్రము వాటన్నిటిని కూడా విసర్జించుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించాలి. అలా అంగీకరించినట్లయితే నీకు ఏ శిక్షా విధియు కూడా లేదు. యేసుక్రీస్తులో ఎప్పుడు కూడా ఆనందాభిషేకాలతోటి నీవు జీవిస్తూ ఉంటావు. నీ కుటుంబంలో శాంతి సమాధానము కలిగినటువంటి జీవితాన్ని ప్రభు వారు నీకు అందిస్తారు. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 103 verse 10 to 12. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. నువ్వెంతో దుర్మార్గుడివి క్రిత జీవితంలో, నువ్వెంతో దుర్మార్గురాలవి క్రిత జీవితంలో, ఎన్నో రకాలైనటువంటి సంసారి యొక్క జీవితాన్ని నాశనము చేసినటువంటి వ్యక్తివి. అవి నీకు తెలుసు, ఇతరులకు తెలియదు అని నీవు అనుకోకపోవచ్చు. నీవు చేసినటువంటి అతిక్రమంలో ఏమిటో నీకు తెలుసు. అయితే ప్రభువుని దగ్గర పెట్టుకొని ప్రభువుతో సమాధానము కలిగి ప్రభు యొక్క ప్రార్థనలను ఏకీభవించి నీ అతిక్రమములను ఆయనలో ఒప్పుకున్నట్లయితే నీవు ధన్యుడవు. కానీ అటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా కానీ దేవుడు కరుణామయుడు, కరుణా సంపన్నుడు, జాలి కలిగినటువంటి యేసు ప్రభువు దయామయుడు మనకున్నాడు. కాబట్టి ఆయన నీ మీద ఏ విధమైనటువంటి ప్రతీకారము చేయలేదు. నీవు ఈ రకమైనటువంటి పద్ధతిలో జీవిస్తూ ఉన్నావు, ఇంకా భూమి మీద నీవు జీవిస్తూ ఉన్నావు. ఎందుకనంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ నీ మీద ఉన్నది. కాబట్టి దేవుడు ఇంకా నిన్ను ఆరోగ్యకరంగా ఉంచారు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ నీ మీద, ఆయనకుండేటువంటి వాత్సల్యము నీ మీద, ఆయనకుండేటువంటి ప్రేమ ఎంతో గంభీరముగా ఉన్నది. ఎలా ఉన్నదంట, అది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. భూమికి ఆకాశానికి ఎన్నో వేల మైళ్ళ దూరము, ఎంతో దూరము. ఆ దూరముతోటి ఆయన యొక్క ప్రేమను మనకిక్కడ చెప్తా ఉన్నారు. ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. నువ్వు దుర్మార్గుడమైనప్పటికీ కూడా, సంసారాలలో రకరకాలైనటువంటి సిచ్చు పెట్టేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమిస్తూ వచ్చారు. ఇంతవరకు కూడా ఆయన క్షమిస్తున్నారని నీవు అనేక రకాలైనటువంటి హేయమైన కార్యాలు ఇంకా నువ్వు చేస్తానే ఉన్నావు ఇతరుల పట్ల. నీ బ్రతుకే సరిగా కనపడటం లేదు లోకంలో, అయినా కానీ నీ బ్రతుకుని నీవు మంచిగా కప్పుకుంటున్నావు అంతే. నీ బ్రతుకు ఎటువంటిదో నీకు తెలుసు. అయినా ఇతరుల పట్ల అనేక రకములైనటువంటి అభ్యంతరకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు. నీవు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, దేవుడిచ్చేటువంటి మహిమని పొందుకోలేవు. ఒకవేళ నువ్వు పొందుకుంటున్నావనే తృప్తితో నీవు జీవిస్తున్నావే తప్ప ఈ యొక్క శాపము నీ బిడ్డల మీద ఎప్పటికైనా వస్తుంది. అది నీవు మర్చిపోవద్దు. నీ బిడ్డల మీద ఇటువంటి శాపము రాకుండా ఉండాలి అని అంటే నీవు ఇతరుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల పట్ల మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇతరుల యొక్క సంసార యొక్క జీవితంలో నీవు మంచి మాటలు చెప్పి ఇతరులను సమర్థవంతముగా చేయాలి. యేసుక్రీస్తు వారిలోకి నీవు నడిపించాలి. అటువంటి మంచి స్వభావం కలిగి ఉన్నట్లయితే నీకు అన్నీ కూడా ఆయన దీవెనలే ఇస్తాడు. ప్రభు యొక్క వాక్యం మనకు చెప్తుంది.
ఆయన యొక్క కృప, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణ ఆకాశము భూమికి ఎంత దూరము వ్యత్యాసం ఉన్నదో అంతకంటే అమితమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల. ఇటువంటి ప్రేమను నువ్వు పొందుకోవాలంటే, ఇటువంటి కృపను నువ్వు పొందుకోవాలంటే, ఆయన యొక్క కరుణ వాత్సల్యత నీకు కావాలి అని అంటే ఆయనను నీవు ప్రేమించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిజమైన రక్షకుడుగా అంగీకరించాలి. ఆయనే నా కొరకు ఇన్ని గొప్ప కార్యాలు నా కుటుంబంలో చేశాడు. ఆయన యేసుక్రీస్తు వారిని నీవు ఘనపరచాలి. అటువంటి ఘనపరిచేటువంటి పరిస్థితులు నీలో కనపడటం లేదు. యేసు ప్రభు వారి బిడ్డల పట్ల, యేసుక్రీస్తు వారి యొక్క ప్రజల పట్ల, దైవజనుల పట్ల నీవే అనేక రకాలైనటువంటి కుళ్ళి కుట్రతో నీవు జీవిస్తున్నావు. నీ బ్రతికే అది. కాబట్టి అటువంటి చెడు బ్రతుకు నుంచి నీవు విడుదలైతేనే నీకు ముక్తి మార్గం కనపడుతుంది. ప్రభువారిని దగ్గర పెట్టే ఆయన యొక్క వాక్య ప్రకారంగా నీవు జీవించగలిగినటువంటి ఆ జీవితాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నీకు ఏ విధమైనటువంటి లోటు నీ కుటుంబంలో కనపడదు. ఎంతసేపు కూడా అవహేళన చేసేటువంటి స్వభావం నీలో కనబడుతుంది. ఎందుకు కావలసినటువంటి అవహేళన? ఒకవేళ నీ బ్రతుకేమన్నా మంచిగా కనపడుతుందా దేవుని దృష్టిలో? నీ బ్రతుకే సరిగా కనపడటం లేదు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, నీవు తెలుసుకోవలసినటువంటి సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. హేయకరమైనటువంటి పరిస్థితులు నీలో చాలా ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి అయినా సమయం ఉండగానే ప్రభువారిని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించు. నిజమైనటువంటి మారు మనసును పొందు. అలా మారు మనసును పొందటం ద్వారా ఆయన నీ యందు జాలిపడి నీకుండేటువంటి ఆ హేయ కార్యాలన్నింటినీ కూడా విడుదల చేయమని ప్రభువారిని నీవు అడుగు. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృపలను ఇచ్చేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు, మన కష్టాల నుంచి బయటకు లేవనెత్తేటువంటి దేవుడు, కరుణ చూపేటువంటి దేవుడు. అటువంటి కరుణ కలిగినటువంటి దేవునిని నీవు విడిచిపెట్టి నీవు సాతాను సంబంధమైనటువంటి పనులలో నిమగ్నమైపోయి నీవు అనేక మందికి అభ్యంతరకరముగా కనపడుతున్నావు. ఇది నీకు శాపం కలుగుతుంది. ఈ శాపాన్ని నుంచి నీ విడుదల కావాలనంటే ఇక నుంచైనా యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించి హేయకరమైనటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉన్నట్లయితే ఆ ప్రభువారు ఇచ్చినటువంటి ఆశీర్వాదానికి నీవు దగ్గరవుతావు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇంకో చక్కని మాట చెప్తున్నాడు మరలా. పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పుకి ఎంతో దూరము, లెక్కలేనటువంటి దూరము. అది ఎంత దూరం అయితే ఈ లెక్కలేనంత దూరం కలిగి ఉన్నదో ఆయన మన అతిక్రమములను కూడా తుడిచివేయటానికి అంతే దూరపరిచి ఉన్నాడు. అంటే మన అతిక్రమములను దూరపరిచేటువంటి దేవుడు. నీవు ఆయన్ని అంగీకరిస్తే సమస్తము కూడా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. అయితే ఇటువంటి పరిస్థితులే నీవు కావాలని అనుకుంటున్నావే తప్ప, ఈ చెడ్డ కార్యాలకే నీవు విలువనిస్తున్నావే తప్ప, దేవుడిచ్చేటువంటి మంచి కార్యాలకి నీవు విలువలేకపోతున్నావు. నీవు చెడ్డవారినే స్నేహం చేస్తున్నావు. చెడ్డవారి యొక్క మాటలే నీకు అమృతంలా కనపడుతున్నాయి. దేవుడిచ్చేటువంటి మాటలనే నీవు దూరపడుతున్నావు. మళ్ళీ నువ్వు భక్తి పరురాలు అంటున్నావు. ఏమైనా దీంట్లో అర్థం కనపడుతుందా? నువ్వు చేసేటువంటి పనులకు ఏమైనా అర్థం ఉందా? నువ్వు చేసేటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పనులు నీకు తెలుస్తున్నాయా? ఒకవేళ తెలియకపోతే దేవుని యొక్క మాటలను దగ్గర పెట్టి నీవు తేడా చూసుకో, నీకే అర్థమవుతూ ఉంది. కానీ ఇటువంటి సాంగత్యాన్ని, ప్రభువారి యొక్క సాంగత్యాన్ని, ప్రభు యొక్క ఫెలోషిప్,
ఆయన యొక్క అనుబంధాన్ని, ఆయన యొక్క స్నేహాన్ని నీవు కోరుకో. ప్రభువారి యొక్క స్నేహంతో నీవు జీవించు. ఆయన కుమారుడిగా నీవు అంగీకరింపబడాలనంటే ఏ కార్యాలకి నీవు దూరంగా ఉండాలి. ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ప్రభువులో ఉన్నట్లయితే ఈ అతిక్రమాలన్నింటినీ కూడా తుడిసివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ అతిక్రమములను బట్టి నీవే పాడైపోతున్నావు. నీ యొక్క ఏ కార్యాలను బట్టి నీవే దేవునికి దూరంగా ఉంటున్నావు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 66 verse 3. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడైన మాట విని వణుకునో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు నా మాట విని, ఎవరు దీనుడై యెహోవా మాట విని వణుకునో అంటే యెహోవా మాటకు విలువనిస్తారో, ప్రభు చెప్పేటువంటి వాక్యాలకు విలువనిస్తారో, ప్రభువు చెప్పేటువంటి అమూల్యమైనటువంటి ఆ మాటలలో నడుస్తారో, ఏమంటున్నారో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. కాబట్టి నీవే విధమైనటువంటి భక్తి చేసినా, ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయినా ఏంటి, అంతా వేస్టే. నువ్వు చేసేదంతా కూడా వేస్టే. ప్రజలను మెప్పించటానికి నువ్వు వెళుతున్నావు అంతే. కానీ నీలో నిజమైనటువంటి దేవుని యొక్క హృదయం నీలో, దేవుని యొక్క ప్రేమ నీలో లేదు. కాబట్టి ఏమంటున్నారు, ఎవరు నా మాట విని వణుకునో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. దేవుని మాటకు వణకాలి, దేవుని యొక్క మాటకు భయపడాలి. అలా భయపడినట్లయితే సమస్తము కూడా సాధ్యమవుతుంది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆ కృపలను పొందుకోగలవు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రేరారా. అందరూ తల ఉంచి కండ్లు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడారు ప్రభువా. నా నాయన, ఎవరు మీ యందు భయభక్తులు కలిగి వారి యొక్క జీవితాలను మార్చుకుంటారో, మీ యందు ప్రేమ కలిగినటువంటి స్వభావంతో జీవిస్తారో వారినే నేను దృష్టి ఉంచుకుంటున్నానని సెలవిస్తూ ఉన్నారు నా ప్రభువా. అటువంటి కృప మీ ప్రియబిడ్డలందరికీ కూడా దయచేయండి. మారు మనసు లేనటువంటి వారు మారు మనసు దయచేయండి నాయన. మీ రక్షణ భాగ్యాన్ని ప్రతి వారికి దయచేయండి నాయన. ఈ సమయంలో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో నా ప్రభా, వారి యొక్క వ్యాధులను ముట్టండి, వారిని స్వస్థపరచండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానము లేనటువంటి వారికి మీ శాంతిని, మీ సమాధానాన్ని అనుగ్రహించండి నాయన. మీటుకు మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని నా ప్రభును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ దీన ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.